నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. తమన్ గారు ఒక సభలో సినిమాల గురించి, ముఖ్యంగా తెలుగు సినిమాల గురించి, ట్రోల్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ దాకా విషయం బాగానే ఉంది. ఈ అంశం పైన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది ప్రాబ్లం. విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు అందరి అభిమానులు కలిసి. దీనికి కారణం ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుందనే అంశాన్ని ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమార్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. చిరంజీవి గారు ట్వీట్ చేయడం, వర్డ్స్ కెన్ ఇన్స్పైర్, అలాగే అవి డిస్ట్రాయ్ కూడా చేస్తాయి, జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పారు. ఈ ఒక్క పదమే విపరీతంగా ట్రోలింగ్కి గురి చేస్తుంది. ఎందుకంటారు? ఇప్పుడు ఎవరైతే కొంచెం ఒక మాదిరి నిస్సహాయతలో ఉంటారో, బాధలో ఉంటారో, ఓటమి వైపు ఉంటారో, వాళ్ళు తప్పుందా లేదా వేరే విషయం, అది వాస్తవా కాదా వేరే విషయం, వాళ్ళని కాకులు పొడిచినట్టు పొడవటం చాలా మామూలైన విషయం అయిపోయింది. ఒకప్పుడు కాకులు పొడిచినట్లు అనే మాట ఇప్పుడు ట్రోలింగ్ అయ్యింది. ఈ ట్రోలింగ్ గురించి అంటే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళకి ఏడుపు వస్తుందంట, పక్కోడికి ఏడుపు రాదు కదా. అట్లాగే ఇప్పుడు చిరంజీవి గారికి ఆ బాధ వచ్చింది. కానీ చిరంజీవి గారు అన్న మాటని వర్డ్స్ కెన్ ఇన్స్పైర్, వర్డ్స్ కెన్ డిస్ట్రాయ్ అన్న మాటని 100కి 100 పాళ్ళు నేను అంగీకరిస్తా. ట్రోలింగ్ వల్ల నష్టం జరుగుతుంది అనే దానికి కూడా నేను 100కి 100% నేను అంగీకరిస్తా. ఒకప్పుడు విజయ్ దేవరకొండ సినిమా గురించి ఇట్లాగే చేస్తే నేను చాలా వ్యతిరేకించా. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సినిమా అంటే ఏంటి? 24 క్రాఫ్ట్స్ పీపుల్ ఒకళ్ళనొకళ్ళు సమన్వయం చేసుకుంటూ కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎన్ని కష్టాలు పడతారు, ఎంతమంది చెమటతో తడిచిపోతారు, ఎంతమంది బుర్రలు పదును పెడితే ఒక సినిమా బయటకు వస్తుంది. ఇప్పుడు ఒక తల్లి బిడ్డను గంటానికి పురిటి నొప్పులు ఎలా ఉంటాయో, 9 నెలలు మోయడం ఎలాగో సినిమా కూడా అంతే. ఏ ఒక్క చోట తేడా వచ్చినా సరే మొదటిగా నష్టపోయేది ఎవరు అంటే హీరో కూడా కాదు, నన్ను అడిగితే ప్రొడ్యూసరు. పైగా ఒక సినిమా ఆడితేనే మళ్ళీ ఇంకొక సినిమా తీస్తారు. సినిమా వాళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది, సినిమాలో వచ్చిన డబ్బులు సినిమాలోనే పెడతారు, జూదంలాగా. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? 24 క్రాఫ్ట్స్ పీపుల్కి తిండి దొరుకుతుంది అక్కడ. అది ఒక పరిశ్రమ సినిమా అనేది. ఆ సినిమా పరిశ్రమని మనల్ని మనమే దిగజార్చుకుంటూ, మనల్ని మనమే హీనపరుచుకుంటూ, ఇప్పుడు మామూలుగా మనుషులకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనిషిలో తన రోగనిరోధక శక్తిని తానే చంపేంచుకునే జబ్బు. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి అంటే మనము రోగనిరోధక శక్తి మనకి ఎక్కువ ఉండాలి. రోగనిరోధక శక్తి లేకపోతే ఏదైనా ఒక రోగం వచ్చింది అంటే మనం దానికి లొంగిపోయాము రోగానికి అంటే మనం ఓడిపోయినట్లు లెక్క. రోగనిరోధక శక్తి పోరాడలేదు అంటే శత్రువులు మన మీద దాడి చేసినట్లు లెక్క. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల అవుతుంది. మరి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే గనక ఒక మనిషిలో ఒక వ్యతిరేక వాతావరణంలో ఉండటం వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే తినే తిండి వల్ల కావచ్చు, లేదా చేసే పని వల్ల కావచ్చు, మానసిక పరిస్థితి వల్ల కావచ్చు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తుంది. మరి ఇవాళ ఈ ట్రోలింగు, ఈ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలను గనక మనం చూసుకుంటే గనక మన సినిమా ఇండస్ట్రీకి ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావటం వల్లనే ఒకళ్ళు సినిమా వస్తుంది అంటే రెండో వాళ్ళు లాగుతున్నారు, ఇంకొకళ్ళు సినిమా వచ్చింది అంటే మొన్న నువ్వు నన్ను లాగావు కదా ఇవాళ నేను లాగుతాను. టోటల్గా నష్టపోయేది ఇండస్ట్రీ. మీకు ఇది అర్థం కావట్లేదా? మీకు ఇది అర్థం కావాలి కదా. గేమ్ నుంచి బయటకు వచ్చి నువ్వు నష్టం చేస్తే అందరం ఫైనల్ గా ఆ గేమ్లోనే ఉన్నాం. ఇప్పుడు నీ సినిమా నేను చేస్తాను, నా సినిమా ఇంకోటి చేస్తాను. ఇప్పుడు ఒక పాపులర్ డైలాగ్ ఉంది, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు యూదుల మీద హిట్లరు దాడులు చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటే ఒక ఊర్లోకి వాళ్ళు వచ్చారు చంపేయటానికి సైనికులు అని తెలిసిందంట. ఒక మనిషి అనుకున్నాడంట, నా దాకా రాలేదు కదా అని అనుకున్నాడంట. సరే ఊర్లోకి వచ్చారు, ఆ తర్వాత పక్క వీధిలోకి వచ్చారు, సరే మా వీధికి రాలేదు కదా అనుకున్నాడంట.
సరే ఈయన వీధికి కూడా వచ్చారంట, నా ఇంటికి రాలేదు కదా అనుకున్నాడంట, ఈయన ఇంటికి కూడా వచ్చారు. అప్పుడు అనుకున్నాడంట అతను, నేను మా ఊర్లోకి వచ్చారు అనుకున్నప్పుడే అందరం కలిసి కట్టగట్టుకుని పోరాటం చేసి ఉంటే గనక సైన్యాన్ని వెనక్కి తిప్పి పంపించి ఉండేవాళ్ళం. ఇది ఒక పాపులర్ సేయింగ్ అనమాట. ప్రపంచం మొత్తం ఏదైనా ఇట్లాంటి విషయాలు జరిగేటప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు చదువుకున్న వాళ్ళు. అట్లాగే ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీకి వర్తింపజేస్తే ఒకప్పుడు ఇలా లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వాళ్ళున్న టైంలో ఒకరికంటే ఒకరు బాగా తీయాలి అనుకునే వాళ్ళు తప్పితే ఒకరు తీసిన సినిమాని చెడగొట్టాలి అనుకోలేదు. దాసరి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా, రాఘవేంద్రరావు ఈ హీరోని పెట్టి ఈ కథ పెట్టి సినిమా తీశాడు, నేను ఈ హీరోని పెట్టి ఈ కథ పెట్టి ఈ సినిమా తీయాలి. పైగా అప్పట్లో సంస్కృతి సంస్కారం ఎట్లుండేదంటే రాఘవేంద్రరావు గారు మాట్లాడేవాళ్ళు కాదు, ఆయన మౌనముని అనేవాళ్ళు. ఈ మధ్య ఆయన ఒక టీవీ ప్రోగ్రామ్ కోసం మాట్లాడారు కానీ అంతకుముందు మాట్లాడేవాళ్ళు కాదు. దాసరి గారు బాగా మాట్లాడేవాళ్ళు, ఆయన సినిమా గురించి కూడా ఈయన మాట్లాడేవాడు దాసరి గారు. అలాంటి వాతావరణం నుంచి ఇవాళ ఈ సినిమా ఇండస్ట్రీ అనే ఒక సముద్రాన్ని విషతుల్యం చేసేసి ఎవరికి వాళ్ళు ద్వీపాలు ఏర్పరచుకుని అద్దాల మేడలు కట్టుకొని, అంటే ఆస్తులు సంపాదించుకుని సినిమా థియేటర్లు కట్టుకుని చిన్న సినిమాలకు సినిమాలు లేకోకుండా చేసి ఏదైనా గేమ్ వీళ్ళ మధ్యలోనే నడవాలి అని చెప్పి చేసిన విషయం ఏదైతే ఉందో, ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేకపోవటానికి అందరూ ఒక మాట మీద ఉంటే కంట్రోల్ చేయొచ్చు కాదు. వీళ్ళు పెంచి పోషించిన విష పురుగులే కదా, అదే అక్కడే బీజం స్టార్ట్ అయిందో సడన్ గా మన దగ్గరకు వస్తారు. వీళ్ళు ఇంత దారుణం అవుతుంది అని అనుకుని ఉండరు బహుశా. వాళ్ళు పెంచిన బీజం ఇంత మహావృక్షం అవుతుంది అనుకోలేదు. మీరు ఆపాలి, ఖచ్చితంగా ఆపకుండా ఉండేసరికి. నిజమమ్మా, ప్రతి స్టారు వాళ్ళ ఫ్యాన్ అని చెప్పుకొని చేస్తే వెంటనే మైక్ ప్రెస్ మీట్ పెట్టి నా ఫ్యాన్స్ అనేవాళ్ళు అట్లా చేయరు, అట్లా చేసేవాళ్ళు నా ఫ్యాన్స్, ఇది సీరియస్ వార్నింగ్ అని ఒక్కరు వచ్చి పక్క వాళ్ళని తిడుతున్నప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. అందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, గేమ్ చేంజర్ సినిమా మంచి సినిమా, మంచి స్టోరీ, మంచి టేకింగ్, మంచి హీరో, బాగా చేశాడు అతను. రామ్ చరణ్ బాగా ప్రాణం పెట్టి చేస్తాడు. నాకు చాలా బాధేసింది రామ్ చరణ్ సినిమా అంటే. సినిమాలో వ్యాపార కళలన్నీ ఉన్నాయి, దాంట్లో వ్యాపార వస్తువే అది. నేనే కమర్షియల్ పిక్చరే కాదనట్లా, కమర్షియల్ పిక్చర్స్కి నేను వ్యతిరేకం. కానీ ఉన్న కమర్షియల్ పిక్చర్స్లో అది మంచి సినిమా, మెసేజ్ మంచిది, మంచి సినిమా. ఆ సినిమాని మనం నాశనం చేసుకున్నాము. ఇప్పుడు అసలు ఈ ఎవరైతే నా నలుగురు అని మాట్లాడుతుంటే మీకు సిగ్గు రావట్లేదా? ఇంకా ఎంతమంది తిట్లు తిని కూడా మీరు ఓర్చుకుంటారు? ఎంతకాలం భరిస్తారు మీరు? అసలు చిన్న సినిమాల సంగతి ఏంటి? చిన్న సినిమాలకు థియేటర్ల సంగతి ఏంటి? అంటే మీ సినిమా వస్తుంది అంటే చిన్నది ఏదన్నా ఆడుతుంటే కూడా అది తీసేసి మరి మీ సినిమా వేసుకోవాలి. ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కువ థియేటర్లలో నేను రిలీజ్ చేశాను అనే ఒక గొప్ప ప్రెస్టేజు, అలాగే డబ్బులు మొదటి వారంలోనే కుప్పలు తెప్పలు వచ్చి పడిపోవాలనే ఒక కాంక్ష, ఈ ఆబ ఉందో చూసారా, కకృతి కుక్క తినకుండా పక్కన పడేసింది అన్నట్లు అలా చేసుకుంటున్నారు వీళ్ళు. దానిలో భాగమే ఇదంతా. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్ని నేను 100% నేను గౌరవిస్తూ కరెక్ట్ అని అనుకుంటూ, ఇంకొకటి ఉన్నంతలో ఇప్పుడున్న వాళ్ళందరిలో హీరోల్లో ఇవాళ చిరంజీవి గారు పెద్దవారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా ఉన్నారు. మీరు పెద్దవాళ్ళు, మీరు ఎందుకు పెద్దరికం వహించట్లేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అన్నగానే పవన్ కళ్యాణ్ వాళ్ళ తాలూకు వాళ్ళు ఇష్టారీతిని మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు కల్పించుకోలేదు? ఒకటి. రెండోది, పుష్ప 2 సినిమా అప్పుడు బన్నీని మీరెంత ట్రోల్ చేశారు? దేవరా సినిమా కూడా విపరీతమైన నెగిటివ్ పబ్లిసిటీ. కానీ ఆడిందా లేదా? ఆడింది.
సినిమాలో సత్తా ఉందా ఆడింది. ఆడుతుంటే కూడా ఆడట్లేదని ట్రోలింగ్ మళ్ళీ. మరి సత్తా లేదు కాబట్టి గేమ్ చేంజర్ పోయింది అనొద్దు. కాకపోతే దాని ఫ్యాక్టర్స్ టికెట్ రేట్లు కొన్ని ఉన్నాయి. శంకర్ గారి పట్ల కొంచెం అసహనం ఉంది, అతను అవుట్డేటెడ్ అని ఉంది, ఏదో రకరకాలు నడిచినాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ మీరు చేస్తే పక్కోడు చేస్తే వ్యభిచారం, ఇదే కదా మీరు చేసింది. అసలు ఫస్ట్ ఈ దేశంలో పోనీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్ని అరికట్టాలి, ట్రోలర్స్ని అరికట్టాలి అంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ప్లస్ నాగబాబుని. ఈ ఇద్దరిని కంట్రోల్ చేస్తే ఆరోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కంట్రోల్ అయితే మిగతా వాళ్ళందరూ కూడా కంట్రోల్ అవుతారు. ఎదుటి నుంచి అటాక్ తగ్గుతూ ఒక ట్రెండ్స్ వీళ్ళు కూడా ఆగిపోతారు. పోయినసారి పుష్ప 2 సినిమా మేము రిలీజ్ అవ్వనివ్వము, మేము చూడము, మేము ఆడనివ్వము, పిలుపునివ్వడం, మీరందరూ వెళ్ళకండి అని పిలుపుని అన్నప్పుడు కూడా నేను ఇదే విధంగా మాట్లాడా. ఏమనుకుంటున్నారు, ఇప్పుడు బన్నీ సినిమా ఆడదు, అల్లు అర్జున్ సినిమా ఆడదు. అల్లు అర్జున్కి పోయింది ఏంటి? ఎవడు నెత్తిని గుడ్డేసుకునేది, ఎవడు సంకరాకి పోయేది? ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసర్కి డబ్బు అప్పులు ఇచ్చిన వాళ్ళు మునగాలి. ఇప్పుడు అదే ప్రొడ్యూసర్కి మీ నెగిటివ్ పబ్లిసిటీ లేకపోతే గనక ఆ సినిమా ఆడితే ఇంకో సినిమా తీస్తే ఇప్పుడు మీ అందరికీ కనిపించేది డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరోయిన్, ఏదో పై వాళ్ళు కనిపిస్తారు మీకు. కానీ 24 క్రాఫ్ట్స్లో కింద నుంచి చూసుకుంటే కనుక లైట్ మ్యాన్, సెట్, అసలు ఫ్లోర్ మేనేజర్, కెమెరామెన్లు, అసిస్టెంట్లు అందరూ అసలు ఇప్పుడు సంవత్సరంలో 365 రోజుల్లో 200 రోజులే పని దొరికే వాళ్ళు ఉన్నారు. మిగతా రోజుల్లో వాళ్ళు ఏం చేయాలి? 90% కార్మికులు, శ్రామికులే ఇండస్ట్రీలో ఉంది. మీరు అసలు ఆ కింద వాళ్ళ గురించి మీరు ఏ రోజైతే ఆలోచించడం మొదలెడతారో అప్పుడు మీ మనసులు పరిశుద్ధం అవుతాయి. మీరు కొంచెం మీ మనసుల్ని కడుక్కోండి. ఏం పెట్టి కడుక్కుంటారో కానీ మీరు నీతి నిజాయితీగా తయారవ్వండి. ఎవరో ఒక నాయకుడు కావాలి, వాళ్ళ దాసనారాయణరావు గారు లాంటి ఒక మనిషి కావాలి వాళ్ళ ఇండస్ట్రీకి. ఆయన లాంటి మనిషి ఉంటే గనక, ఆయన కానీ ఉన్నట్లయితే గనక ఇట్లాంటి సమస్యలు వచ్చుండేవి కాదు. ఇప్పుడు ఇవాళ చిత్రపురి కాలనీ ఉంది కదా, సందు చెప్పుకోవాలి దాని గురించి కూడా. చిత్రపురి కాలనీలో అసలు అర్హులకి ఇళ్ళు లేవు. అక్కడ ఒక పెద్ద భూదందా జరిగింది. వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు చెప్పండి? ఈ సోకాళ్ళ సినీ పెద్దలే కదా కాపాడుతున్నారు. అంటే మీకు 4 సినిమాలు 5 సినిమాలు చేసి తక్కువ ఆదాయాలు వచ్చేవాళ్ళు, వెనకమాల ఏమి నిలవేసుకోని వాళ్ళు మీకు మనుషుల్లో కనిపించట్లేదా? వాళ్ళు అక్కర్లేదా మీకు? అసలు మా అసోసియేషన్ ఉంది, ముందు అసలు మా అసోసియేషన్ ప్రక్షాళన దగ్గర నుంచి స్టార్ట్ కావాలి ఇండస్ట్రీలో. అక్కడ స్టార్ట్ అవ్వాలి మా ఇండస్ట్రీ. ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా చిల్లర అసోసియేషన్ ఇంకొకటి లేదు. దేనికి మాట్లాడరు వాళ్ళు. అసలు ఈ మా అసోసియేషను ఈ అల్లు అర్జున్ సినిమా ఆడనివ్వము అన్నప్పుడు వాళ్ళు మాట్లాడక్కర్లేదా? వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి కదా. అలా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు, అందరూ కూడా ఇవాళ ఒక చోటకు వచ్చి కూర్చుని, అన్ని సంఘాల నుంచి వచ్చి కూర్చుని మాట్లాడుకుని ఎన్ని రోజులైంది చెప్పండి? ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కూర్చోవాలమ్మా. ఎందుకంటే ఉరుమురి మంగళం మీద పడ్డట్టు వీళ్ళు నష్టపోతున్నారు. వీళ్ళు నష్టపోతే ఇండస్ట్రీ మొత్తం నష్టపోతుంది. అందుకని ఈవేళ చేయవలసిన చికిత్స ఏంటి అంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి కారణం ఏంటి? అది ఎంతటి వాళ్ళైనా వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఈవెన్ చిరంజీవి గారైనా పద్ధతి మార్చుకోవాల్సిందే, లేకపోతే ఈ ఇండస్ట్రీ బతకదు. అందుకని ట్రోలర్స్ మట్టుకు ఎంతో కష్టపడిన సినిమాకి వెళ్తారు, పొద్దున్నే 6 గంటల షోకో 5 గంటల షోకో వెళ్ళొచ్చేసేసి మైక్ దొరికింది ఇంతే చాలని చెప్పి మాట్లాడేయటం మొదలెడతారు. అసలు సినీ క్రిటిక్స్ని వారం రోజులు మాట్లాడొద్దని చెప్పాలి. ఒకప్పుడు ఈ రివ్యూలే లేవమ్మా, 300 రోజులు ఆడేవి సినిమా. అసలు కాదు, ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు కదా. అసలు మీరెవరు? ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, సరే మీరు అవ్వండి డైరెక్టర్లు, ఎంత బాగా చేస్తారో చూద్దాం. ఫ్యాన్ కింద కూర్చుని మాట్లాడటం చాలా ఈజీ, ఫోన్ ఉంది కదా అని చెప్పి మెసేజ్లు పెట్టడం చాలా ఈజీ.
ట్రోలింగ్ చేయడం చాలా ఈజీ చిరంజీవి గారు అన్నట్లు. ఏముంది, లోపల ఉన్న దరిద్రపు కొట్టు సైకాలజీ అంతా కక్కడానికి ఒక వేదిక ఉంది, ఒక శాడిజం ఇది, శాడిజం ఇది, వాళ్ళలో ఉన్న పశుత్వాన్ని కక్కడానికి పేర్లు కూడా దొంగ పేర్లు పెట్టేసుకొని వాడేస్తున్నారు. మీరు ఈ నిర్ణయం చెయ్యండి. వారం రోజుల వరకు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు సినిమా గురించి. వారం లోపు గుడ్ టాక్ వస్తే గుడ్ టాకు, బ్యాడ్ టాక్ వస్తే బ్యాడ్ టాకు, పోతే పోతే ఉంటే ఉంటుంది. మీరెందుకు వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నారు? ఇది ఇలాంటి మార్పులు వస్తే తప్పితే ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన మాటలు ఏవైతే ట్రోలింగ్ గురించి ఉన్నాయో, ఫస్ట్ మీ కుటుంబం నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేసి ఇండస్ట్రీని కూడా ప్రక్షాళన చేసినప్పుడే మీరు ఇవాళ వయసు ఉంది, వయసుకు పెద్దవాళ్ళు, సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక స్థాయికి వెళ్ళిపోయారు. మీ స్థాయిని ఉపయోగించి అందరినీ మీరు మార్చాల్సిన, అందరికీ అవగాహన కల్పించి మార్చాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. ఇప్పుడు మీ అబ్బాయి సినిమా ఫ్లాప్ అయ్యేసరికో లేకపోతే మీకు కష్టం వచ్చినప్పుడు మాట్లాడటం కాదు, అందరి కష్టాన్ని మీరు గుర్తిస్తేనే మీరు ఒక పెద్ద మనిషి అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, వండర్ఫుల్ అనాలిసిస్.